జగిత్యాల జిల్లాలో అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం అందజేయాలని, తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చుక్క గంగిరెడ్డి, తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలు, వడగళ్ల వానలతో రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల తోటలు, కూరగాయల తోటలు, సజ్జ, జొన్న, మొక్కజొన్న తోటలు, వరి పొలాలు, నువ్వు పంటలు బాగా నష్టపోయాయని, వీటి వలన రైతులకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 నష్టపరిహారం అందజేయాలని కోరారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, ప్రతి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, మొక్కజొన్న, వరి, నువ్వులు, సజ్జలు తదితర పంటలన్నిటికీ కూడా వెంటనే నష్టపరిహారం ప్రభుత్వం ఎకరానికి 50,000 చొప్పున చెల్లించాలని చెప్పేసి, వర్షాల మూలంగా తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి, కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి, అలాగే మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు స్థాపిస్తామని చెప్పేసి, కొనుగోలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ఇంకా మొదలు కానందున వెంటనే కొనుగోలు మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే ప్రతి ఎకరాకు తప్పుకోకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి ఎకరాకు 50,000 చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం తెలంగాణ జనసమితి పార్టీ తరఫున సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారు ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పి